కెనాన్ లేజర్ ప్రింటర్ ప్రింట్ విత్ డూప్లెక్స్ విత్ వైఫై ఉండే ప్రింటర్ ఇది. ఈ ప్రింటర్ ద్వారా వితౌట్ సిస్టమ్ ద్వారా మనం వైఫై ద్వారా ప్రింటింగ్ తీసుకోవచ్చు. అలాగే బ్యాక్ అండ్ బ్యాక్ కూడా డూప్లెక్స్ ప్రింటింగ్ అయితే తీసుకోవచ్చు. ఈ ప్రింటర్ డ్యూటీ సైకిల్ వచ్చేసి పర్ మంత్ 20,000 కాపీస్ తీసుకోవచ్చు. పర్ పేజ్ మినిట్ వచ్చేసి 29 కాపీస్ అయితే ప్రింట్అవుట్స్ వస్తాయి. సో ఈ ప్రింటర్ అయితే మనం అన్బాక్సింగ్ చేసి దీని రివ్యూ అయితే అప్డేట్ చేస్తాను. సో ఇప్పటివరకు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు చేసే లైక్ ద్వారా మా వీడియో నచ్చినట్టయితే, షేర్ చేసినట్టయితే ఇంకొందరికి ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక మీరు మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా. సో ముందుగా అయితే ఈ ప్రింటర్ను మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాము. సో అన్బాక్సింగ్ చేసి ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు, దీంట్లో ఏమేమి వస్తాయో కంటెంట్ అయితే చెక్ చేద్దాం. సో ప్రింటర్ అయితే మనం అన్బాక్సింగ్ చేయగానే ప్రింటర్తో పాటుగా ఒక పవర్ కేబుల్, అలాగే ప్రింటర్ టు సిస్టమ్ కనెక్ట్ చేసుకునే డాటా కేబుల్, అలాగే యూజర్ మాన్యువల్, సెటప్ గైడ్, అలాగే దీంతో పాటుగా ఒక సీడీ అయితే రావడం జరిగింది. సో ముందుగా మనం ప్రింటర్ని అయితే పూర్తిగా అన్బాక్సింగ్ అయితే క్లియర్గా ఈ రిబ్బన్స్ అయితే ఏదైతే ఉన్నాయో ప్లాస్టర్స్ రిబ్బన్స్ అయితే క్లియర్గా మనం రిమూవ్ అయితే చేయాలి. సో ఇలా ఓపెన్ చేసినాక ఇక్కడ టోనర్ అయితే ఉంటుంది. సో వీటిని అయితే క్లియర్గా ఈ పేపరు, అలాగే ఈ క్లిప్స్, అలాగే ఇక్కడైతే అన్ని ఈ ట్రే సంబంధించిన రిబ్బన్స్ అయితే ఉన్నవి. ఏదంటే మనకు పేపర్ అవుట్పుట్ ట్రే ఆగడానికి ఈ ట్రే ఇక్కడ ఉంటుంది. సో మనం ఈ క్లియర్గా ఈ రిబ్బన్స్ అయితే తీయండి. సో ఇది టోనరు. ఈ టోనర్ వచ్చేసి 1200 ప్లస్ పేపర్స్ అయితే మనకు ప్రింట్అవుట్స్ అయితే వస్తాయి. సో టోనర్ క్యాటరేజ్ నెంబర్ వచ్చేసి 071. ఈ ప్రింటర్ వచ్చేసరికి ఆఫీస్ పర్పస్, హోమ్ పర్పస్, స్మాల్ బిజినెస్ పర్పస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రింటర్ నిమిషానికి 29 కాపీలు ప్రింట్ తీసుకోవచ్చు. పర్ మినిట్ 29 కాపీస్. అలాగే పర్ మంత్లీ డ్యూటీ సైకిల్ 150 to 20,000 కాపీస్ వరకు అయితే డ్యూటీ సైకిల్ అయితే ఈ ప్రింటర్ ద్వారా ప్రింటింగ్ తీసుకోవచ్చు. ఈ ప్రింటర్లో వచ్చేసరికి ప్రింటింగ్, అలాగే దీంతో పాటుగా వైఫై ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు. డూప్లెక్స్ కాపీ కూడా ప్రింటింగ్ అయితే వస్తుంది. సో యథావిధిగా మనకు ఒక ప్రింట్ 29 కాపీస్ వచ్చినప్పుడు డూప్లెక్స్లో వచ్చేసి 18 కాపీస్ అయితే ప్రింటింగ్ అయితే రావడం జరుగుతుంది. ప్రింటర్ రిజల్యూషన్ వచ్చేసరికి 2400 x 600 DPIలో వస్తుంది. ప్రింటర్ మోడల్ నెంబర్ వచ్చేసరికి ఇమేజ్ క్లాసిక్ LBP 122 DW ప్రింటర్. సో 1 year వరకు ఆన్ సైట్ వారంటీ ఉంటుంది. ఈ ప్రింటర్ త్రూగా 71 టోనర్ అయితే వస్తుంది. ఒక టోనర్ 1200 కాపీస్ వరకు అయితే మనకు ప్రింట్అవుట్స్ అయితే రావడం జరుగుతుంది. సో మెయిన్గా ఈ ప్రింటర్లో వచ్చేసి 2 ట్రేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఇన్పుట్ ట్రే. దీంట్లో వచ్చేసి మనకు 150 పేపర్స్ వరకు అయితే మనం ఇన్పుట్ ట్రేలో పెట్టి హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే ప్రింట్అవుట్స్ అయిన పేపర్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి హోల్డ్ అవుతాయి. ఇది 100 పేపర్స్ వరకు అయితే ఇక్కడ మనం హోల్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో మనం డైరెక్ట్గా కేబుల్ ద్వారా ప్రింటింగ్ తీసుకోవచ్చు, అలాగే డైరెక్ట్ వైఫై ద్వారా ప్రింటింగ్ తీసుకోవచ్చు. సో కేబుల్ ద్వారా వచ్చేసరికి మనకు డైరెక్ట్గా ఈ కేబుల్ కనెక్ట్ చేసుకొని మనం ప్రింటింగ్ అయితే తీసుకోవచ్చు. ఇది విండోస్ సపోర్ట్ చేస్తుంది, లైనెక్స్ సపోర్ట్ చేస్తుంది, మ్యాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. డూప్లెక్స్లో వచ్చేసరికి A4 లీగల్ లెటర్ ఫుల్ స్కేప్లో అయితే మనం ఈ ప్రింటర్ ద్వారా ప్రింట్అవుట్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే కేబుల్ ద్వారా ప్రింట్అవుట్ కాకుండా మనం వైఫై ద్వారా కూడా ప్రింట్అవుట్స్ అయితే తీసుకోవచ్చు. సో వైఫై ద్వారా ప్రింటింగ్ వచ్చేసరికి మనం డైరెక్ట్ మొబైల్ కనెక్ట్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే యాపిల్ ద్వారా కూడా ప్రింటింగ్ తీసుకోవచ్చు. సో దీనికి సపోర్ట్ చేసే యాప్స్ వచ్చేసరికి డైరెక్ట్ వైఫైలో కూడా మనం ప్రింటింగ్ తీసుకోవచ్చు. సపోర్టింగ్ యాప్స్ వచ్చేసరికి మనకు కెనాన్ ప్రింట్ బిజినెస్, కెనాన్ ప్రింట్ సర్వీసు, అలాగే యాపిల్కి వచ్చేసరికి యాపిల్ ఎయిర్ ప్రింట్, అలాగే మోర్ఫియా ప్రింట్ ద్వారా కూడా మనం ఈ ప్రింటర్ కనెక్ట్ చేస్తూ ప్రింటింగ్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఇన్బిల్ట్గా 256 MB వరకు అయితే మెమోరీ ఉంటుంది. సో దీనిలో ఒక డిస్ప్లే కూడా ఉంది. 5.3 centimeters 5 line డిస్ప్లే కూడా ఉంది. సో ఇక్కడ మనకు దీనికి ఆపరేటింగ్ బటన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనం ప్రింటర్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ పేపర్ వచ్చేసి 5.4 secondsలో అయితే ప్రింట్ అయితే రావడం జరుగుతుంది. ఈ ప్రింటర్ వచ్చేసి 220 to 240 వోల్టేజ్ అయితే పవర్ అయితే తీసుకుంటుంది. ఎప్పుడైతే మనం ఇన్వర్టర్ యూజ్ చేయాలని వచ్చినప్పుడు మినిమం 1 kV అబవ్ పవర్ తీసుకుంటేనే, ఇన్వర్టర్ తీసుకుంటేనే మనకి ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. సో 1 year వారంటీలో మీరు ఒరిజినల్ టోనర్ యూజ్ చేసినప్పుడే మీకు 1 year వారంటీ సర్వీస్ అయితే దొరుకుతుంది. ఎనీ ప్రింటర్
నాట్ ఓన్లీ కెనాన్, ఏ ప్రింటర్ అయినా పర్వాలేదు, మీరు ఒరిజినల్ టోనర్ యూజ్ చేస్తేనే సర్వీస్ సెంటర్ వాళ్ళు సర్వీస్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ మీరు కంఫర్టబుల్ టోనర్ యూజ్ చేసినట్టయితే సో మీకు ఎలా సర్వీస్ చేసుకోవాలనేది కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను, అది మా దగ్గర పర్చేస్ చేసినట్టయితే. సో ఈ ప్రింటర్స్ అయితే మన దగ్గర హోల్సేల్లో మంచి ప్రైజ్లో అయితే అవైలబుల్లో ఉన్నవి. ఈ ప్రింటర్స్ వచ్చేసరికి మనం కెనాన్కి వచ్చేసరికి పిక్స్మాజోన్ ఆథరైజ్డ్ పార్ట్నర్స్ కనుక మంచి ప్రైజ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది లేజర్ ప్రింటర్. సో లేజర్ ప్రింటర్ వచ్చేసి మీరు రెగ్యులర్గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు తక్కువ కాపీస్ ఉండి ఆఫీస్ పర్పస్లో కానీ లేదా 2 డేస్కో 10 డేస్కో 15 డేస్కో 1 మంత్కి ఒకసారి యూజ్ చేసినా కూడా ఈ ప్రింటర్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కెనాన్కి ఆథరైజ్డ్ పిక్స్మాజోన్ పార్ట్నర్స్ మా దగ్గర హోల్సేల్లో మంచి ప్రైజ్లో అయితే దొరుకుతుంది. మీకు ఎవరికైనా ప్రింటర్ పర్చేజ్ చేయాలన్నప్పుడు ఒకసారి ఎంక్వైరీ చేయండి. మంచి ప్రైస్ వచ్చినట్టయితే మా దగ్గర పర్చేజ్ చేయండి. మీకు కొరియర్ ద్వారా కూడా విత్ జిఎస్టీ బిల్తో అయితే మేము సప్లై చేస్తాము. మీకు ఇన్ వారంటీలో మంచిగా బిల్ చూపించి మీరు వారంటీ సర్వీస్ కూడా చేయించుకోవచ్చు. ఇన్ కేస్ ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టుండి మీకు ఏదైనా సొల్యూషన్కి అయితే మా ఆఫీస్ నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర సర్వీస్ ఇంజనీర్స్ కూడా ఉంటారు. మీకు సర్వీస్ సపోర్ట్ కూడా మా ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో మా త్రూ సపోర్ట్ అయితే చేస్తూ మీకు సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది. సో మా దగ్గర పర్చేస్ చేసిన వారికి మీకు ఎలాంటి మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎలాంటి సర్వీస్ కావాలన్నా ఆన్ కాల్లో మేమైతే మ్యాక్సిమం సర్వీస్ అయితే ఇస్తాము. సో మంచి సర్వీస్ యూజ్ చేసుకోండి. సో మా ఛానల్ని అయితే ఇలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గత 18 ఇయర్స్గా మేమైతే ఈ సేల్స్ అండ్ సర్వీస్లో ఉన్నాము. సో సేల్స్ మరియు సర్వీస్ కూడా అవైలబుల్లో ఉంది. సో లోకల్ వాళ్ళకైతే మన దగ్గర మీకు ఏదైనా ప్రింటర్ ప్రాబ్లం ఉన్నట్టయితే మా దగ్గరికి తీసుకొచ్చుకొని సర్వీస్ కూడా చేయించుకోవచ్చు. సేల్స్, సర్వీసు, టోనర్ రీఫిల్లింగ్ ఎవ్రీథింగ్ అవైలబుల్. సో టెక్నీషియన్స్ కూడా మనకు అవైలబుల్ ఉంది, సపరేట్ సర్వీస్ స్టోర్ ఉంది కనుక సో మంచి సర్వీస్ అయితే తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పటివరకు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మీకు ఫీచర్స్ లేదా ఎనీ ప్రింటర్ లేదా ఎనీ సిస్టమ్ గురించి నేను ఫ్యూచర్స్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో నేను మీ ముందరకైతే వస్తాను. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు. బై బై.